రండి బావగారు. పదన్నా, ఉదయం చెప్పిందంట కదా. ఏంటండి ఏమన్నావు? అదే అండి, అమృత మేడం చెప్పారు కదా అన్నాను. అలా అన్నట్టు లేదే, ఇంకేదో అన్నట్టుంది. అలాగే అన్నాడు. ఎరా అలాగే అన్నావు కదా? అలాగే అన్నానండి. విన్నావా? అలాగే అన్నాడు. సరే రండి బావగారు, రండి. ఇది అమృత నీ నుదిటిన రాసిన మరణ శిలాశాసనం. ఏయ్! ఒకవేళ మీరు ఈ వికాస్ని ఉరికంబం ఎక్కిస్తే నువ్వు అమృత వికాస్ డెత్ని కన్ఫర్మ్ చేసుకోండి. అదర్వైజ్ మీ ఇద్దరు డెత్ని నేను డిసైడ్ చేస్తాను. హా, ఈ వికాస్ బాబుకి మెంటల్ వచ్చేసింది బాబు, వచ్చేసింది. సరే, నువ్వీ రేంజ్లో రెచ్చిపోవడం చూస్తుంటే నీ బాడీలో షివరింగ్ ఇంకా రాలేదని అర్థమవుతుంది. నేను 3 నిమిషాలు కళ్ళు మూసుకుంటాను. ఒంటి మీద డ్రెస్ తీసి క్లాస్గా కుమ్మేయండి. నో సౌండ్స్ ప్లీజ్. ఆఫ్టర్ 3 minutes వికాస్ బాబు ఎంత క్యూట్గా ఉంటాడో నాకు అలాగే అప్పచెప్పాలి. ఇక మీరు కానివ్వండి. అలాగే మేడం. ఏయ్ 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 టచ్ అయ్యదు. ఏయ్ 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 వదలు. ఏయ్ వదలు. ఏయ్ రేపు కోర్టులో నువ్వేం చెప్పినా అది నీకే నెగిటివ్ అవుతుంది. అంత ప్లాన్డ్గా ఉన్నాను. సో టేక్ కేర్ 420 బాబు. బాయ్.
ఏమైందమ్మా నీకు? నాకు చెప్పకుండా ఇంట్లో ఎందుకు బయటకు వచ్చావు? ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు చేసావు? అసలు హైదరాబాద్ ఎందుకు వచ్చావు? ఎవరి కోసం వచ్చావు చెప్పు. అది డాడీ డాడీని అడుగుతున్నా, ఎవరి కోసం వచ్చావు? వికాస్ కోసం. వికాస్తో నీకు పని? వికాస్ నీకు ఎలా తెలుసు చెప్పు. డాడీ అది రే వికాస్! ఊరుకో అమ్మా, ఊరుకో, ఏడవద్దమ్మా, ఏడవకు. మీ పెద్దమ్మ వస్తుంది, బోల్డ్ అని చాక్లెట్లు తెస్తుంది, బోల్డ్ అని ముద్దులు పెడుతుంది. ఊరుకో నాన్న. రే 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 రే. ఓ అదిగో పైకి చూడు, పైకి చూడు. ఓ ఏ కృష్ణవేణి, అదిగో అమ్మమ్మ మీ వచ్చింది. తాతయ్య మాటలు అస్సలు నమ్మకు. మీ పెద్దమ్మ వస్తుంది, బోల్డ్ చాక్లెట్లు తెస్తుంది, బోల్డ్ ముద్దులు పెడుతుంది అని తెగ కబుర్లు చెప్తున్నారు, కానీ అదంతా మీ తాతయ్య కోరిక. మీ పెద్దమ్మ వస్తే అస్సలు నిన్ను కూడా పట్టించుకోడే మీ తాతయ్య. నేను పట్టించుకోవడం కాదు, అసలు దీని పెద్దమ్మ నన్నే పట్టించుకోదు. దీని సంగతేమో కాని తండ్రి కూతుళ్ళు మమ్మల్ని పట్టించుకుంటారా అని. లక్ష్మి, అమృత మనతో కలిసి ఉండాలన్న కోరిక నెరవేరుతుందా? తప్పకుండా నెరవేరుతుందండి. వాళ్ళ పెద్దమ్మ వచ్చేదాకా ఊరుకునేలా లేదు. వాళ్ళ పెద్దమ్మ రావాలి, ఇది ఊరుకోవాలి. నేను ట్రై చేస్తానన్నా. అలాగేనమ్మా. దా. వెళ్ళమ్మా, వెళ్ళు. చిట్టి తల్లి. ఏమండి, పాలు తీసుకోండి. ఇప్పుడు వద్దు లక్ష్మి. సరే, అమృత పెళ్లి విషయం ఇప్పుడు ఏం చేద్దాం? కోర్టు పనుల్లో అమృత బిజీగా ఉంది కదండి. ఆ వికాస్ అమృత చేతిలో నుంచి తప్పించుకోలేడు లక్ష్మి. అవునండి, చేసిన పాపాలకి ఆ వికాసు ఉరికంబం ఎక్కపోతున్నాడు. ఆ దుర్మార్గుణ్ణి కన్న పాపానికి ఆ తండ్రి పిచ్చివాడయ్యాడు. ఆ తల్లేమో అడుక్కు తింటోంది. కన్న పాపం కాదు లక్ష్మి, కన్న కొడుకు చేసిన పాపాలను చూస్తూ అడ్డు చెప్పని తల్లిదండ్రులకు పట్టేది ఆగతే. నా బిడ్డని ఆ అవుట్ హౌస్లో ఎన్ని కష్టాలు పెట్టారో. ఆ దుర్మార్గుడు అమృత జీవితాన్ని నాశనం చేశాడు. దేవుడు వాళ్ళకి సరైన శిక్ష వేశాడండి. మన బిడ్డ ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ రోజు ధైర్యంగా నిలబడింది, గొప్ప లాయర్ అయింది. ఈ తండ్రి ఆశయాన్ని నెరవేర్చింది, 10 మందికి మేలు చేసింది, కన్న ఊరు రుణం తీర్చుకుంది. కృష్ణమూర్తి కూతురు అమృత కాదు, అమృత తండ్రే కృష్ణమూర్తి అని చెప్పుకునేలాగా ఎదిగింది. గర్వంగా ఉంది లక్ష్మి. ఒక్క తండ్రికి ఇంతకన్నా ఏం కావాలి లక్ష్మి? ఇన్ని రోజులు మన బిడ్డ మన కోసం ఆలోచించింది, మన కోసం ఎన్నో కష్టాలు పడింది, ఎన్నో త్యాగాలు చేసింది. ఇప్పుడు తను అలసిపోయింది లక్ష్మి. ఈ తండ్రి దగ్గర సేద తీరాలని ఆశపడుతుంది. అందుకే అమృతకి పెళ్లి చేసి తన జాతక దోషం పోగొట్టాలని ఉంది. ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా తను సంతోషంగా ఉండదు లక్ష్మి. తనకు మనం కావాలి, తనకు మనమే ప్రపంచంగా బతకాలని ఆశపడుతుంది. మన దగ్గర ఉంటే చాలు, తన ఆనందానికి హద్దులుండవు. నా బిడ్డ మనసు నాకు తెలుసు లక్ష్మి. తన ఆశ తప్పకుండా నెరవేరుతుందండి. అమృత ఎలాగూ భుజంగరావు గారి దగ్గర ఉంది కాబట్టి ఆయనే పెద్దరికంతో కలగజేసుకొని విక్రమ్తో పెళ్లి విషయం ఖచ్చితంగా మాట్లాడతారు. అంతవరకు మనం ఓపిగ్గా ఉందాం. అవునండి, భుజంగరావు గారు చెప్తే
అమృత ఆలోచిస్తుంది. భగవంతుడా, నేను నిన్ను కోరుకునేది ఒక్కటే, ఇప్పటికైనా మా బిడ్డ మా దగ్గర ఉండేదట్టు చూడు స్వామి. జూలీ, వికాస్తో ఎప్పటి నుంచి క్లోజ్గా ఉంటున్నావు? ఒకసారి వికాస్ ని నువ్వే సింగపూర్ పంపించావు, అప్పుడు పరిచయం అయ్యాడు. సింగపూర్లో మేమిద్దరం ఫ్రెండ్స్ అయ్యాం. ఆ తర్వాత తను ఇండియాకొచ్చాడు. నేను తనతో రిలేషన్ని కంటిన్యూ చేశాను. ఢిల్లీలో చాలాసార్లు వికాస్ మన ఇంటికొచ్చాడు. మరి ఈ విషయం నా దగ్గర ఎందుకు దాచావు? వికాస్కి పెళ్ళైంది కాబట్టి. అంటే నీ ఉద్దేశం ఏంటమ్మా? వికాస్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్నాడు. తన భార్య టార్చర్ ని తట్టుకోలేకపోతున్నాడు. తనని వదిలించుకున్నాక అసలు నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నీకు అర్థమవుతుందా? నువ్వు ఏం చేస్తున్నావో తెలిసే చేస్తున్నావా? వికాస్ విషయం నా దగ్గర దాచి పెద్ద తప్పు చేశావు. సరే, ఇప్పటికైనా నాకు తెలిసింది. వాడితో ఫ్రెండ్షిప్ మానే, వికాసుని మర్చిపో. డాడీ,
బేబీ, నీ బర్త్డేకి మీ డాడీ ఇచ్చే గిఫ్ట్. ఇది 2 crores, ఇది 1 crore. ఏది కావాలమ్మా? డాడీ, ఈ రెండిట్లో నీకేది ఇష్టం? నాకు ఈ 2 crores దే ఇష్టం. అయితే నాకు ఈ 1 crore ఇష్టం. నాకు ఏది ఇష్టమో అది నీకిష్టం లేదని నాకు శిక్ష వేస్తున్నావమ్మా. అమృతని పెళ్లి చేసుకునే జాతకం విక్రంబాబుకు ఉందని, ఆ విషయం జ్యోతిష్యుడు చెప్పాడని అమృతకు ఎవరో ఒకరు తొందరగా చెప్పాలి. అమృతకు ఆ విషయం చెప్పడానికి నేనొక ప్లాన్ వేశాను తాతయ్య. అదేంట